గౌతమ్ చాలా కోపంగా భానుమతి దగ్గరికి వచ్చి, "నా కూతురు ఎక్కడ ఉందో చెప్పు మర్యాదగా, లేదంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే, "నన్నేమి చెయ్యొద్దు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "నువ్వు నాకు నిజం చెప్పవు కదా" అని చెప్పేసైతే భానుమతి పీక పట్టుకుంటూ ఉంటాడు. "ఇప్పుడైనా మర్యాదగా చెప్తావా లేదా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే, "చెప్తాను, నిజం చెప్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే, "ఏంటో చెప్పు, నా కూతురు ఆరాధ్య ఎక్కడ ఉంది" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే, "నీ కూతురు ఆరాధ్య మల్లిక అన్న పేరుతో ఆదికేశవ ఇంట్లోనే ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం, "అవును, మల్లిక అన్న పేరుతో ఆదికేశవ ఇంట్లో ఉన్నది నీ కూతురే ఆరాధ్యనే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అవునా, నువ్వు చెప్తుంది నిజమా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం, "అవును, నేను చెప్తుంది నిజము. ఆ మల్లిక నీ కూతురే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ తన కూతురు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది చూసిన ఆదికేశవ, "గౌతమ్, గౌతమ్" అని చెప్పేసైతే గౌతమ్‌ని పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశవ దగ్గరికి గౌతమ్ వెళ్ళి, "నాకు గతం మొత్తం గుర్తు వచ్చేసింది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆదికేశవ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. "ఇప్పుడు నా కూతురు ఎక్కడ ఉందో కూడా తెలిసిపోయింది. నా కూతురు ఎక్కడ ఉందో తెలుసా? మల్లిక అన్న పేరుతో మీ ఇంట్లో ఉంది కదా! తనే నా కూతురు ఆరాధ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆదికేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "అవును, నా కూతురు మీ ఇంట్లోనే ఉంది. ఆ మల్లిక ఉంది కదా! మల్లిక నా కూతురే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో ఆ మాటలకి అక్కడ ఉన్న ఆదికేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.